ఈరోజు దేశవ్యాప్తంగా మతోన్మాదం అనేది చాలా చాప కింద నీరులాగా ఈ దేశాన్ని కబలించే ప్రయత్నం జరుగుతుంది. ఎట్లా అది ఈ ప్రమాదం నుంచి ఈ దేశం బయటపడడం ఎట్లా? ఖచ్చితంగా ఈ దేశాన్ని మీరు ప్రారంభంలో కూడా అన్నారు, ఫాసిజం వగైరా ఇప్పుడు ఎక్కడ లేవు కదా, ఈ కమ్యూనిజం ఏం అవసరము అనే మాట ప్రస్తావన చేశారు. ఫాసిజం అంటే మనకి ఇటలీలో, తర్వాత జర్మనీలో, ఇక్కడ నాజిజం, అక్కడ ఫాసిజం, అక్కడ ముస్సోలిని, జర్మనీలో హిట్లర్. వీళ్ళు ఏం చేశారు ఆ రోజుల్లో అంటే, తాము అధికారంలోకి రావడానికి ముస్సోలిని అక్కడున్న కార్మిక నాయకులను మీద దాడులు చేయటం, జైల్లో పెట్టడం, కమ్యూనిస్టులని జైల్లో పెట్టడం, తర్వాత తనకు అసమ్మతిగా ఉన్న యూదుల మీద దాడులు చేయటం, తర్వాత ఏ సైనికులుగా ఉన్న సైన్యంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళని దగ్గరికి తీయటం, దొంగలని, దోపిడిదారులని, కూనికోలని దగ్గరికి తీయటం, వాళ్ళని తనకు ఒక ప్రైవేట్ సైన్యంగా నిర్మాణం చేసుకోవటం. అంటే ఒక లంపెన్ దాన్ని తయారు చేసి తమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళ మీద దాడులు చేయటం. అది మతమైతే మతస్థులని ఊచకోత కోయటం. ఇటు జర్మన్లోకి వచ్చేసరికి యూదులను ఊచకోత కోయటం. కొన్ని లక్షల మందిని వాటిలలో వేసేసి చంపేశాడు హిట్లర్. ఇది ఆనాడు జరిగిన ఫాసిజం, నాజిజం. ఇప్పుడు మనం ఇక్కడ ఇండియా సందర్భంలోకి వస్తే, సరిగ్గా నీ భావజాలముతో అంగీకరించకపోతే నాకు నచ్చదు ఎవడైనా సరే. వాడు రాహుల్ గాంధీ, చిదంబరమా, వరవర్రావా, లేకపోతే కేజ్రీవాలా, ఢిల్లీ ముఖ్యమంత్రి అయినా సరే నచ్చదు. నీ భావజాలం వ్యతిరేకిస్తే అయిపోయా, నువ్వు జైల్లో ఉండాల్సిందే. అంటే ఫాసిజం ఏ రూపంలో ఉంటుందంటే, రాజ్యాంగబద్ధమైన పరిపాలనని ధిక్కరించి పక్కన పెట్టేసి నీ శత్రువు అనుకున్న వాడిని నిర్బంధంలోకి నెట్టడం ఫాసిజంలో మొదటి లక్షణం. రెండో లక్షణం ఏంటంటే, ఎవరైతే మైనార్టీ మతస్థులు ఉంటారో మెజార్టీ మత భావజాలాన్ని విస్తృతంగా వ్యాప్తి చేసి మైనార్టీ మతం మీద భయాందోళన కలిగించటం, దాడులు చేయటం, చంపేయటం, దానికి కావలసినటువంటి సాంస్కృతిక ప్రచారం చేయటం, సినిమాల ద్వారా, టీవీ సీరియల్స్ ద్వారా, పత్రికల ద్వారా, టీవీ డిబేట్ల ద్వారా ప్రచారం చేయటం, ఆ మతానికి వ్యతిరేకమైన భావజాలను ప్రోధి చేయటం, ఇవన్నీ ఫాసిజంలో సాంస్కృతిక రూపాలు. ఇండియాలో ఫాసిజం మొదలై ఇప్పుడు అది ఒక స్థాయికి వచ్చేసి, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మామూలుగా ఇప్పుడు కూడా నేను అప్పుడప్పుడు ఫేస్ చేస్తూ ఉంటా. ఫస్ట్ కాసిం అని చెప్పగానే ఓకే అండి నేను యూట్యూబ్లలో అప్పుడప్పుడు పెట్టినాక కింద కామెంట్స్ నాకు నాకు చూసే టైం ఉండదు. ఫ్రెండ్స్ ఎవరైనా కింద కామెంట్స్ ఏమి వచ్చినా కొన్ని కాపీ చేసి నాకు పంపిస్తారు. అక్కడ చూస్తుంటే వీడు పాకిస్తాన్ వాడు ఇట్లే మాట్లాడతాడు, ఇట్లుంటది. వీడు ఔరంగజేబు గురించి మాట్లాడమను, హిందూ మతం గురించి మాట్లాడుతున్నాడు అంటే నన్ను ఎక్కడ కట్టేస్తానంటే నా పేరుని బట్టి నన్ను ముస్లిం అంటాడు. అంటే అట్లా మతాన్ని సంబంధించిన భావజాలము, మెజారిటీ మతం, మైనారిటీ మతం అనే సమస్యను తీసుకొస్తే, రెండు మతాల మధ్యన ఘర్షణ సృష్టిస్తే, ఈ దేశం లౌకికమనే భావన వేల సంవత్సరాలుగా ఈ దేశం కోసం ముస్లింలు కూడా త్యాగం చేశారు కదా. స్వాతంత్ర పోరాటంలో 1857 తిరుగుబాటు జరిగిన తర్వాత ఒక కుటుంబం అంతా ఈ దేశం కోసం త్యాగం చేసి చచ్చిపోయారు వాళ్ళు ఆ రోజుల్లో. అట్లా మన తెలంగాణలో నైజాంకు వ్యతిరేకంగా జర్నలిస్ట్ అయినటువంటి ఆయన ఎవరు, మన అంటే గుర్తొస్తుంది మనకి అక్కడ ఎక్కడ జనగామ ప్రాంతంలో ఉన్నటువంటి బందగి ముస్లిం పోరాటం చేసి చనిపోయాడు. ముస్లిం రాజు, కానీ ఒక ముస్లిం అయిన పేద ముస్లిము దౌర్జన్యానికి, దోపిడికి, భూస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. నా ముస్లిం రాజు కనుక నేను రాజుకు అనుకూలంగా ఉంటా అనలేదు ఆయన కదా. అట్లే సోయబుల్లా ఖాన్, జర్నలిస్టు సోయబుల్లా ఖాన్ నీవు సంపాదకీయం రాయొద్దు నైజాంకు వ్యతిరేకంగా అంటే, ఏం చేసుకుంటావు చేసుకునే సంపాదకీయం రాసి తీరుతా అని నైజాంకి వ్యతిరేకంగా సంపాదకీయం రాసి చనిపోయాడు కదా. కానీ నైజాంకి సపోర్ట్ చేయలేదు కదా. మగ్దు మొయిద్దీన్ గొప్ప పోయెట్, నైజాంకి వ్యతిరేకంగా కార్మిక ఉద్యమాన్ని నడిపాడు కదా. కనుక ఇట్లా చూసినప్పుడు ఈ దేశంలో మత సామరస్యం విలసిల్లిన ప్రాంతం ఇది, అన్నదమ్ములుగా జీవించిన ప్రాంతం ఇది. అట్లాంటి ప్రాంతంలో ఒక రకమైన వ్యతిరేకత సమాజంలో ప్రోధి చేస్తూ ఉన్నారు. ముస్లింలు అంటే చాలు వాళ్ళని చీదరించుకునే, విసిగించుకునే, వాళ్ళు ఈ దేశంలో శత్రువులు అనే భావంలోకి తీసుకొస్తున్నారు. ఇది సరైనది కాదు. మొన్నటికి మొన్న ఈ దేశ ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే
మీ ఆస్తులను లాక్కొని ముస్లింలకు పనిచేస్తుంది అని ఒక పంచుతుంది. ప్రధానమంత్రి మాట్లాడటం అనేది అంతకంటే ఇంకా చాలా ఘోరం మాట్లాడాడన్నా. అది అదే రామాలయాన్ని కూల్చేస్తారని, చేస్తారన్నాడు. బుల్డోజర్లు వేస్తారని. ఏంటన్నా ఇది అసలు? మీ భార్యల పుస్తెలు లాక్కెళ్తారని, లాక్కెళ్తారని, మంగళసూత్రాలు లాక్కెళ్తారని, ఇన్ని అంటే అసలు ఇది ఏమిటి అంటే ఒక మెజారిటీ మత భావజాలను రెచ్చగొట్టడం ఎన్నికల సమయంలో. ఇవన్నీ కూడా రజాకార్ సినిమా తీశారు, అది చరిత్రలో పచ్చి అబద్ధం వాళ్ళు తీసిన సినిమా. అట్లే కాశ్మీర్ ఫైల్స్ సినిమా తీశారు, కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో కూడా చాలా రకాల సమస్యలు ఉన్నాయి. కేరళ ఫైల్స్ తీశారు. ఇవన్నీ తీసి ఏం చేస్తున్నారు మీరు? హిందూ సమాజంలో ఉండే యూత్లో ఒక రకమైన వ్యతిరేకతని ప్రోధి చేస్తూ ఉన్నారు. కొత్త జనరేషన్ రేపు సామూహికంగా ఏమైనా వచ్చినప్పుడు ఒక మైనార్టీ మతాల మీద దాడులు చేసేదానికి ప్రాతిపాదిక తయారు చేసి పెడుతున్నారు. ఇది ఫాసిజానికి సంబంధించినట్టు లక్షణం. అందుకే మనమందరం ఈ దేశంలో బుద్ధిజీవులైన వాళ్ళం, ప్రజాస్వామికవాదులం, రాజ్యాంగాన్ని రక్షించాలనుకునే వాళ్ళం అందరం కూడా ఇట్లాంటి మతోన్మాద భావాలని, సంఘు పరివార ఆలోచన విధానాన్ని ఎండగట్టవలసిన బాధ్యత ఉంది. పేద ప్రజలని, పేద ప్రజలని, హిందూ యూత్ను మనం టార్గెట్ చేసి సమన్వయ దృక్పథాన్ని, ప్రజాస్వామిక దృక్పథాన్ని వాళ్ళలో ప్రచారం చేయకపోతే ఒక రకంగా ఒక 10 ఏళ్ల కాలంలో ఈ దేశంలో సివిల్ వార్ వచ్చే ప్రమాదం ఉంది అనేది నాకు భయం ఇస్తుంది. మన ఇద్దరం ఇట్లా మాట్లాడుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. కనుక కొద్దిగా సమాజం సెన్సిటివైజ్ కావాలి, చైతన్యం కావాలి. మనుషులందరూ ఒక్కటే, మతములన్నీ మాసిపోవును, కులములన్నీ కూలిపోవును, మంచి ఒక్కటే నిలిచి వెలుగును. గురజాడ అప్పారావు ఎప్పుడు ఆయన 1910లో 8లో రాశాడు. అంటే 100 సంవత్సరాల కిందట, 130 సంవత్సరాల కిందట గురజాడ అప్పారావు మతములన్నీ మాసిపోవును, కులములన్నీ కూలిపోవు, మంచి ఒక్కటే నిలిచి వెలుగును. మంచి కదా మనుషుల మధ్యన ఉండవలసింది. కనుక ఆ మనిషి మధ్యన మనిషితనాన్ని పెంచే ఆలోచన విధానాన్ని మనం అందరం చేయాలని కోరుకుంటున్నాం.